వచ్చాక లిక్కర్ పాలసీలు ఎలా అనిపించాయి? గతంలో కంటే మళ్ళీ షాపులు పెంచుతామంటున్నారు, ఎలా ఉంది? ముందు రేట్లు కూడా తగ్గించారుగా, 99 చేశారు, ఇంకా షాపులు పెంచుతారు, ఎలా అనిపిస్తుంది? 12 సంవత్సరాలు తాగుతారు. ఆ మందు తాగి 12 సంవత్సరాలు తాగుతారు. ఎందుకు కూడా తాగుతున్నారు. చివరికి చైనా దేశం అయింది. చైనాలో 70 సంవత్సరాలు మించిన వాళ్ళే కానీ తక్కువ లేరు. ఆ సంవత్సరం అయితే ఇండియా కూడా ధరలు తగ్గించి షాపులు ఎక్కువ పెడతారంటున్నారు, ఎలా ఎక్కువ పెడితే తాగరా, ఊరుకుంటారా? అంటే మరి సంపద సృష్టికి అదేగా మార్గం. ఇప్పుడు ఏముంది, ఏం సంప గతంలో రేట్లు ఎక్కువ ఉండే, ఇప్పుడు 99 రూపాయలు అంటున్నారు. అక్కడ తాగొద్దని పెంచాడు. నేను తాగమని తక్కువ రేటు ఎందుకు తాగరు? ఎలా ఉంది మందు క్వాలిటీ, ఎలా ఉంది? నేను తాగమని కాదు, జనరల్ గా అసలు బయట మాటలు ఏముంది, ఈ మందే బాగలేదు చాలా మంది అంటారు. మరేంటి కూటమి ప్రభుత్వం పథకాలన్నీ చేయగలుగుతుందా? ఏం పథకాలు చేస్తున్నాడు? ఉగాది తర్వాత అంటున్నారుగా. ఏది ఉగాది అయితే శివరాత్రి అయితే సంక్రాంతి అయితే ఎప్పుడు చేస్తారు కూడా తెలియదు. అంటే జగన్ గారు ప్రజల్లోకి వస్తానంటున్నారు, ఆయన కూడా. ఏమండి, పోయిన దాని గురించి మనం మర్చిపోవద్దు. వాళ్ళు మాట్లాడితేనే ఆయన మీద ఎదురు పడతారు. మనం ఎందుకు చెప్పాలి? ఆ మధ్య తిరుపతి లడ్డు చూశారు కదా, ఆ తర్వాత నిన్న అరెస్ట్ చేశారంట వాళ్ళని, కల్తీ చేసిన వాళ్ళని. నిజమేనా అవన్నీ? అవన్నీ అరెస్ట్ చేసిన ఎట్లా నమ్ముతారు? జనమే పిచ్చోళ్ళు. మరి సంక్షేమానికి డబ్బులు లేవు, ఉన్నప్పుడు ఇస్తానంటున్నాడు బాబు గారు. ఎప్పుడు ఇస్తారంట? ఎప్పుడు వస్తాయి అంట, ఎప్పుడు వస్తారు అంటే చెప్పలేమంటున్నారు, ఎప్పుడు వస్తాయో తెలియదు అంట. అది ఏనట్టే అవుతుందా? అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. ఓకే, మనం హామీలు ఇచ్చాము, అమలు పరుస్తామన్నారు. అమలు పరిచేది తెచ్చేది రైట్. ఇచ్చినప్పటికీ ఏంటంటే గతంలో యాక్చువల్గా ఏంటంటే సార్, గతంలో కూడా ఏ మందుల కోసమే చాలా మంది చనిపోయారు అన్నారు కదా. ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ పెంచారు కదా, ఇంకో షాపులు కూడా పక్క పక్కనే రెండు వస్తున్నాయి. షాపులు పెంచినా క్వాలిటీ ఉంది, ఎవరికి ఇబ్బంది లేదండి. ఇదివరకంటే గవర్నమెంట్లోని ఇప్పుడు మన కూరగాయల మార్కెట్లో కూడా ఆఖరికి స్కాన్లు చేసి డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఇదివరకు మందులో లిక్కర్లో కానీ కొన్నిటికి ఆన్లైన్ పేమెంట్ లేదు. అంటే స్వాహా జోబీలోకి అది పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ బాగుందండి, కష్టపడుతున్నారు, చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరిని అనడానికి వీల్లేదండి. ఈ 99 రూపాయల క్వార్టర్ కానివ్వండి, లేదా చూసుకుంటే 1-2 షాపులు ఎక్కువ పెట్టారుగా. మరి జనానికి సౌకర్యం ఇప్పుడు ఇక్కడ లేరు. ఎక్కడికో దూరం వెళ్ళి తాగి స్కూటర్ మీద వస్తాడు, బండి మీద పడతాడు. దానికి ఇదే కదా కన్వీనియంట్గా ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. పైగా దేవుళ్ళు దేవతల పేర్లు తీసేశారు. ఫస్ట్ పని అది. హిందూ మతాన్ని భ్రష్టు పట్టించే పేర్లు తీసేశారు. మంచి పని చేశారండి, చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 8 నెలలు ఎలా అనిపించింది ఈ సెక్షన్ సంబంధించి? నెంబర్ 1, కూటమి ప్రభుత్వం 8 నెలలే కాదు, వీళ్ళు దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఆశ్చర్యం లేదు. 30 సంవత్సరాలు ఉంటుంది. జనసేన అధ్యక్షులు లాస్ట్ వరకు తోడుంటారా? ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారండి, లేకపోతే అది కూటమికే నష్టం. ఇప్పుడు తమిళనాడు ఉంది, అన్నా డిఎంకే వస్తే అన్నా డిఎంకే లేదా డిఎంకే అలా ఉంటుంది అక్కడ. కాబట్టి అలాగా మనం కూడా మారాలి, ఒకళ్ళని చూసి బుద్ధిన్నా తెచ్చుకోవాలి. కాబట్టి మనం అలాగా వాళ్ళలాగా ఎవరోలాగా ప్రవర్తిస్తే బాగోదు. కేజ్రీవాల్ ఏమైందండి, నీళ్లు ఫ్రీ అన్నాడు, కరెంటు ఫ్రీ అన్నాడు, తక్కువైంది వదిలేసాడు. ఇప్పుడు డ్రైనేజీ, మురికి కాలువలు, దోమలు, అసలు ఢిల్లీ అంటే ఏంటి మన రాజధాని, మనకు తలమానికంగా ఉండాలి. అలాంటి దీనిలో మాయమాటలు చెప్పి చేశాడు. ఇప్పుడు ఏ రోజు ఏమయ్యాడు? అవును, అదే పరిస్థితి అండి. ఇప్పుడు ఎవరైనా సరేనండి, వీళ్ళు వాళ్ళు కాదు, ఎవరైనా చేయకపోతే అంతే సంగతులు. పథకాలు జగన్లాగా దోచుకో అంటే కుదరదు. పథకాలు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో అవంగానే అమలు అంటున్నారు, ఎలా ఉంటుంది? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. వీళ్ళు ఏదైనా కృతనిశ్చయంతో ఉన్నారు. ముందు మన దేశం, మన రాష్ట్రం అనే ఫీలింగ్ ఉందండి దీనిలోని. చంద్రబాబు నాయుడు గారు కానీ, అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయన అసలు ఎక్కడ పడితే అక్కడ అడవుల్లో కూడా తిరిగేస్తున్నాడు, వనాలను పెంచుతున్నాడు, పంచాయతీరాజుని పటిష్టం చేస్తున్నాడు. ఆయన పంచాయతీరాజులే కాకుండా అసలు గ్రామీణ అభివృద్ధి ఎలా చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనకు కావాల్సింది, అంతేగాని దోచుకొని ఇసుక దోచుకో, మట్టి దోచుకో, ఇవే కాదు సార్. సో తదుపరి ఎలా ఉంటుంది? 4 ఏళ్ళు ఎలా ఉంటుంది? ఈసారి ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందా లెక్కర పాలసీలు? బాగుంది సార్. ఇంకా వచ్చి వీడు 25 సంవత్సరాలు ఇరికిచ్చేసి వెళ్ళిపోయాడు. ఈ లెక్కర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి వీళ్ళు ఉన్న దీనిలో. కాబట్టి వచ్చేది బాగుంటుందండి. ఓకే సార్. దీని మొత్తానికి కూడా
బాగుంటుంది, బాగా చేస్తారండి. ఏం జగనన్న గారు కాంగ్రెస్ నుంచి చేరికలు చూస్తున్నారు, అవుతుందా పని అవుతుందా? చేస్తుంటే దానికే దెబ్బ. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పొట్లకాయకి పుచ్చు